ఏమంటే మరణం తర్వాత నిత్య జీవితం ఉంది అని ఎంత గట్టిగా చెప్తున్నాయి లేఖనాలు. యేసుప్రభు కూడా ఎంత గట్టిగా నొక్కి ఒక్కనించారు. అసలు బైబిల్ అంతా కూడా దాని గురించే కదా మాట్లాడుతుంది. మరణానంతర జీవితం ఉంది 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 ఇది మాత్రమే చెప్తుంది బైబిల్. చనిపోతే బ్రతుకు ఉంది, చనిపోతే జీవితం ఉంది అని చాలా స్పష్టంగా నొక్కి చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోకుండా ఇంకా మూర్ఖత్వంలో బ్రతుకుతున్నామంటే అక్కడే మన అజ్ఞానం, మన అమాయకత్వం బయటపడుతుంది. ఇప్పుడు మనం ఏమవ్వాలి? సమాధాన పడాలి. సమాధాన పడాలంటే జ్ఞానం ఉండాలి. ఆ తర్వాత ఆయన అర్థం కావాలంటే ప్రత్యక్షత గల మనసు ఉండాలి. అప్పుడే మీకు తండ్రి ప్రేమ ఆశీర్వాదం అని తెలుస్తుంది, తండ్రి ప్రేమ దీవెన అని తెలుస్తుంది. తండ్రి లేకపోతే నేను లేను అని అర్థమవుతుంది. తండ్రి నాకు మూలం, తండ్రి నాకు ఆధారం అని అర్థమవుతుంది. అప్పుడు మనం ఆయన కొరకు బ్రతుకుతాం, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాం. అవేవి అర్థం కానప్పుడు మనం కన్ను మూసేంత వరకు ఈ లోకమాయలో చట్రంలో తిరుగుతూ ఉంటాం, ఫ్యాన్లో పడిపోయిన ఏగలాగా. ఆ చట్రంలోనే తిరుగుతాం, అలా తిరుగుతూ ఉంటాం. ఇంక ఈ మాయలోంచి బయటికి రాం.